కొరింథియన్స్ చాప్టర్ 3 వర్స్ 8లో ఎలా ఉంది? ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును అని వాక్యం ఉన్నది. ఈ వాక్యం మరి విన్నప్పుడు చాలా భయం అవుతూ ఉంటుంది. ఏంటది? ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మనకు జీతం అనేది లేదా డబ్బులు అనేవి రావాలంటే మనం ఏదో ఒక పని చేస్తేనే కదా వస్తాయి. ఇక్కడ పని ఏంటంటే వాక్యంలో చెప్పబడిన పని దేవుని వాక్యం బోధించటం అనేటటువంటి పని. దేవుని వాక్యం బోధించే వాళ్ళు మరి అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది చాలా ఆనెస్ట్గా ఒక నిమిషం వేస్ట్ చేసుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు ఆత్మల రక్షణ కోసం. వాళ్ళకి మార్గం చూపించడం, పరలోకానికి మార్గాన్ని చూపించడం కోసం. చాలా చాలా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. వాటన్నిటికీ దేవుడిని పరిచయం చేయాలి. పరలోకం సంపాదించుకోకుండా నరకానికి వెళ్ళిపోతే పాపం యుగ యుగాలు అందులో కాలవలసి వస్తుంది. అందరూ మన సహోదరులే దేవుని వాక్యం ప్రకారం అని చాలా కష్టపడుతూ ఉంటారు దేవుని వాక్య నిమిత్తం. కొంతమంది అయితే తిట్లు భరిస్తారు, తన్నులు కూడా భరిస్తారు. కొంతమంది అయితే చంపబడుతూ ఉన్నారు కూడా ఈ రోజుల్లో. అయితే వీటన్నింటినీ ఓర్చుకొని ఆయన సేవ చేస్తే తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అని దేవుడు చెప్తున్నారు. మన కోసం చక్కని జీతాన్ని దేవుడు దాచిపెట్టారు. పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఆయన బిడ్డల కోసం దాచి ఉంచినటువంటి జీతాన్ని మనం ఎప్పుడైతే తీర్పు దినాన ఆయన దగ్గర నిలబడతామో అప్పుడు మనకి ఇచ్చేవారుగా దేవుడు ఉంటారన్నమాట. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అయితే అస్సలు కష్టపడని వాడికి ఎలాంటి జీతం ఉంటుంది? కనీసం ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాల కోసం లేదా దేవుని బిడ్డల కోసం, మరి నశించిపోయే ఆత్మల కోసం కనీసం ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయాలి, కొంతమంది బోధ చేయాలి. ఇలాంటి పనులు దేవుని పని ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ఆయన జీతం అనేది మనకి ఇస్తారు. ఖాళీగా కూర్చొని ఊరికినే సమయం వృధా చేస్తే దేవుడి జీతాన్ని కానీ ఈ లోకంలోనైనా ఎవరిస్తారు జీతం? అలాగే పరలోకపు తండ్రి కూడా అని నేను అనుకుంటున్నాను. మరి ఇది ఖచ్చితమైన మాట అయి ఉంటున్నాను. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొని చాలా కన్ఫర్మ్డ్గా దేవుడు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఆత్మీయమైనటువంటి పనులు చేయాలి అని దాని మీనింగ్.